రేపు ఎన్నికల ఫలితాల వేళ వాస్తవంగా ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలన్నిట్లలో కూడా 5 చోట్ల చూసుకుంటే అస్సాంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, పాండిచ్చేరిలో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని తేలింది. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ పోయి కాంగ్రెస్ ఫ్రంట్ యూడీఎఫ్ ఫ్రంట్ వస్తుందని తేలింది మెజార్టీ సర్వేల ప్రకారం. అలాగే బెంగాల్లో మెజార్టీ సర్వేలు మమతా బెనర్జీ పోయి అక్కడ ఈ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని సర్వే వచ్చినాయి. ఇంకొక వైపున తాజాగా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్నటువంటిది ఏంటంటే, అకస్మాత్తుగా ఇప్పుడు జరిగినటువంటి తమిళనాడు సరే డిఎంకే వస్తుందని మెజార్టీ సర్వేలు ఇచ్చినాయి. ఓ 2 సర్వేలు మాత్రం టీవీకే విజయ్ వస్తాయని ఇచ్చాయి. ఏఐడిఎంకే వస్తుందని ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు. అయితే తాజాగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, తమిళనాడులో డిఎంకే తమ పార్టీకి సంబంధించి, అంటే కళంజేరి టీవీ వాళ్ళదే కదా, వాళ్ళ జర్నలిస్టుల పేరుతో ఈ పాసుల్లో తేడాలు చేస్తున్నారు, వాళ్ళ నాయకుల్ని జర్నలిస్టుల ముసుగులో తీసుకెళ్లి పెడుతున్నారు అంటూ ఒక కంప్లైంట్. అది పక్కన పెడితే మిగతా 2 మాత్రం సంచలనాత్మకమైన అంశాలు. ఒకటి, కేరళ ముఖ్యమంత్రి తనకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో ముఖ్యమంత్రి అనే డిజిగ్నేషన్ తీసేసి సిపిఎం పాలిట్ బ్యూరో అని ప్రకటించడం. దాని మీద ఇందాకనే ఒక వీడియో కూడా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ పార్టీ ఏమంటోంది, కాంగ్రెస్ ఏమంటోంది, ఆయన ఓడిపోయినట్టు ఒప్పుకున్నాడు అన్నటువంటిదే ప్రతిపక్షం అంతా మాట్లాడుతోంది. లేదు అది నిబద్ధత కలిగినటువంటి నాయకుడు కాబట్టి అట్లా పెట్టాడు అన్నటువంటిది. లాస్ట్ ట్రిప్ పెట్టలేదు మరి అట్లాగా. అప్పుడు నిబద్ధత కలిగిన నాయకుడు అప్పుడు కాదు ఇప్పుడు అయ్యాడా, కాబట్టి అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. అయితే మమతా బెనర్జీ సంచలనాత్మకమైన అంశం ఏంటంటే, తన ముఖ్యమంత్రి భవనాన్ని ఖాళీ చేసి వెళ్ళిందట. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండటానికి ఇల్లు ఉంటుంది కదా, అది ఖాళీ చేసి వెళ్ళిందట, అధికార నివాసం. ఇది ఇంతకుముందు 3 times కూడా జరగలేదు, ఫస్ట్ టైం జరుగుతోంది. ఇది సంచలనం సృష్టిస్తోంది.